బీటెక్ అడ్మిషన్ కోసం మంచి కాలేజ్ వెతుకుతున్నారా? అయితే మీ ఫ్యూచర్ కి సరైన చాయిస్ జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడే సంప్రదించండి. స్టూడెంట్స్కి కంఫర్టబుల్ అండ్ సేఫ్తో పాటు ఫుడ్ అండ్ క్లీనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ జేబీఐటీ కాలేజ్లో క్లీనింగ్ ఎట్లా ఉంది, రూమ్స్ ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తారు, ఫుడ్ హైజీన్ ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి డీటెయిల్స్ అడిగి మేడంని అడిగి తెలుసుకుందాం. మ్యామ్, జేబీఐటీ కాలేజ్లో స్టూడెంట్స్కి, గర్ల్స్కి ముఖ్యంగా మన సేఫ్ ఎలా ఉంటుంది, అంటే రూమ్స్ క్లీనింగ్ ఎట్లా ఉంటాయి, ఫుడ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి? ఫుడ్ ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్ మ్యామ్. ఫుడ్ చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ స్టూడెంట్స్ని అడిగి కనుక్కున్న అలానే ఉంటుంది. ఫుడ్ చాలా బాగుంటుంది. వేరే ఇంకా ఫెసిలిటీస్ అంటే ఓకే మేడం, హైజీనిక్ బాగుంటుంది, క్లీనింగ్ చాలా నీట్గా ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు మేడం. పిల్లలకి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చినా మాకు మెడికల్, భాస్కర్ మెడికల్ ఉంది, డెంటల్ ఉంది, లోపల అన్నీ ఉంటాయి మేడం. సేఫ్టీ ఇక్కడ రూమ్స్ వచ్చేసి ఇప్పుడు 3 మెంబర్స్ మేడం. ఏసీ రూమ్స్ ఉంటాయి, నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి. దాంట్లో ఎవరికైనా 3 షేరింగ్ మేడం. గీజర్ ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడు జనరేటర్ ఫెసిలిటీ ఉంటుంది, ప్రాబ్లం ఏమీ ఉండదు మేడం. ఇప్పుడు పిల్లలకి హెల్త్ ఇష్యూ వచ్చినా మేమే పర్సనల్గా తీసుకొని వెళ్తాం మేడం. భాస్కర్ మెడికల్ ఉంటుంది, అందులో మేమే తీసుకెళ్తాం, మేమే ట్రీట్మెంట్ చేపిస్తాం. ఫ్రీ సర్వీస్ మేడం. అక్కడ హాస్టల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు హాస్టల్ ఇన్ఛార్జ్. సార్ని అడిగి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్, అసలు కాలేజ్ హాస్టల్ ఎట్లా ఉంటుంది? లేడీస్కి కానీ బాయ్స్ హాస్టల్ సపరేట్గా మెయింటైన్ చేస్తున్నారు, అంటే హైజీన్ ఎట్లా ఉంటుంది, రూమ్స్ ఎట్లా ఉంటాయి, స్టూడెంట్స్కి ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి, ఫుడ్ హెల్త్ ఇష్యూస్ ఎలా, హెల్త్ రిలేటెడ్గా ఎలా మెయింటైన్ చేస్తారు? మేడం, ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఫుడ్. మనకి ఫుడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్డ్ ఫుడ్ పెడతాం. మనకి చిల్డ్రన్స్కి ఇప్పుడు కోకోనట్ రైస్ కానీ, జీరా రైస్ కానీ, టమాటా రైస్ కానీ ఇష్టంగా తింటారు. ఆఫ్టర్నూన్ వీ విల్ ప్రొవైడ్ దెమ్ వడా కానీ, బోండా కానీ, ఇట్లాంటివి మార్నింగ్ టైంలో టిఫిన్స్ వీ విల్ ప్రొవైడ్ దెమ్. అండ్ రిగార్డింగ్ క్లీనింగ్ వచ్చేసి ఎవ్రీడే జరుగుతుంది. ఎవ్రీ ఫ్లోర్, ఎవ్రీ వాష్రూమ్కి వెళ్ళి క్లీన్ చేస్తారు. ఇన్స్పెక్షన్ జరుగుతుంది. వీక్లీ 3 times మినిమం వస్తారు సార్ వాళ్ళు, స్టూడెంట్ అఫేర్స్ డీన్స్ కానీ. సిఎస్ఆర్ అయితే రెగ్యులర్గా మార్నింగ్ వచ్చేస్తారు. ప్రతిరోజు చెకింగ్ ఉంటుంది. ఈవెన్ వాష్రూమ్స్ ఆల్సో దే విల్ గో అండ్ ఇన్స్పెక్ట్. అండ్ రిగార్డింగ్ ఫుడ్ డైనింగ్ వచ్చేసి తిన్న నెక్స్ట్ మినిట్ క్లీనింగ్ అయిపోతుంది. మన దగ్గర వర్కర్ సపరేట్గా దానికే ఉన్నారు. ప్లస్ ఫుడ్ పెట్టడానికి కూడా 3 members ఉంటారు సర్వీస్కి. ప్లస్ ఫుడ్ వండడానికి చెఫ్స్ 8 years to 10 years ఎక్స్పీరియన్స్ చెఫ్ ఉన్నారు. మళ్ళీ ఎడ్యుకేషన్ పరంగా వచ్చేసి స్టూడెంట్స్ దెమ్సెల్వ్స్ రీడ్ ఎవ్రీథింగ్. అండ్ వైఫై ఫెసిలిటీ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్కి. జిమ్ కూడా ఉంది మనకి, యోగా రూమ్ ఉంది, ప్లస్ టీవీ కూడా ఉంది. స్టూడెంట్స్ ఇక్కడ వరకు ఇండోర్ వరకు ఓకే. ఇండోర్ గేమ్స్ కూడా క్యారమ్స్ అండ్ చెస్. అండ్ రిగార్డింగ్ దేర్ హెల్త్ ఇష్యూ ఎంత నైట్ అయినా కానీ 24/7 మేడం వాళ్ళకి కాల్ చేస్తే మేడం వాళ్ళు వచ్చేస్తారు. ఇక్కడనే ఉంటారు, మేడం వాళ్ళు వచ్చేస్తారు. అండ్ ఈవెన్ నేను అవసరం అయితే నేను కూడా నైట్ వాళ్ళతో పాటు వెళ్తాను, వెహికల్ ప్రొవైడ్ చేస్తాము, తీసుకొని వస్తాం మళ్ళీ అప్పటిదానికి. మళ్ళీ ఈవెన్ మార్నింగ్ అయినా సరే మేము అక్కడనే వెయిట్ చేస్తాము. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మెడికల్ మనకి ఫ్రీనే, భాస్కర్ మెడికల్ ఇన్స్టిట్యూట్ మన కాలేజ్ వాళ్ళది. అది కూడా స్టూడెంట్స్ సేఫ్టీ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రియారిటీ. ఫుడ్ గురించి వచ్చేస్తే స్టూడెంట్స్ వాళ్ళ టేస్ట్ నచ్చితేనే వాళ్ళ దగ్గర వెండర్ని మనం ప్రొవైడ్ చేసినాం. ఫస్ట్ మన 1 week వరకు చెక్ చేసినాం. వాళ్ళకి వెండర్ ఓకే అనిపించినాకనే క్లారిటీ తీసుకొని యాక్సెప్ట్ చేసినాం వాళ్ళ దగ్గర. అట్లా ఫుడ్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. జేబీఐటీ కాలేజ్ హాస్టల్ గురించి జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం కాలేజ్లో అసలు ఎలా ఉంటుంది అన్నది. హాస్టల్లో రూమ్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. అంటే ఒక రూమ్కి 3 beds ఉంటాయి, స్పేస్ ఎక్కువ ఉంటుంది. 2 beds ఉన్నాయి, 3 beds ఉన్నాయి. అండ్ ఫుడ్కి వచ్చేసరికి ఫుడ్ ఈజ్ ఆల్సో గుడ్. ఓకే, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా, మెడికల్ ఎమర్జెన్సీస్ ఎట్లా ఉంటాయి? మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చేసి ఇప్పుడు మనకి ఏమైనా అయితే ఎమర్జెన్సీగా అంబులెన్స్ కాల్ చేసి ఎంబడే తీసుకెళ్తారు వార్డెన్స్. అంటే ఫుడ్ సేఫ్టీ ఎట్లా ఉంటుంది? ఫుడ్ నచ్చుతుందా మీకు? బాగానే ఉంటుంది ఫుడ్ తినడానికి. ఇంకా ఇండోర్ గేమ్స్ అలాంటివి ఏమైనా ఉంటాయా? ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, జిమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు హాస్టల్లో. కాలేజ్లో నైట్ టైం సేఫ్టీ ఎట్లా ఉంటుంది అండ్ ర్యాగింగ్ రిలేటెడ్గా స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం. కాలేజ్ హాస్టల్లో కానీ కాలేజ్లో కానీ ర్యాగింగ్ అనే మాటే ఉండదు. లైక్ సీనియర్స్ జూనియర్స్ ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంటుంది అండ్ కమ్యూనికేట్ బాగా చేస్తారు సీనియర్స్ జూనియర్స్ తోటి. ఇది ఒక ప్లస్ పాయింట్ కాలేజ్ హాస్టల్లో ఉన్నప్పుడు. నైట్ టైం సేఫ్టీ ఎట్లా ఉంది? నైట్ టైం చాలా సేఫ్టీ ఉంటుంది. లైక్ సెక్యూరిటీస్ ఉంటారు, ఏ చిన్న ప్రాబ్లం ఉన్న వార్డెన్స్ అవైలబుల్ ఉంటారు. కాలేజ్లో సీసీ కెమెరాస్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటుంది? సీసీ కెమెరాస్ మన హాస్టల్లో 3 floors ఉన్నాయి. సో ఎప్పుడు కావాలన్నా వీ కెన్ వెరిఫై మన థింగ్స్ ఏమన్నా పోయినా. ఈ సెక్యూరిటీ అనేది బాగా ఎక్కువ ఉంది. యాంటీ ర్యాగింగ్ కమిటీకి సర్స్ వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేస్తుంటారు. అండ్ మనం బయటకు వెళ్ళాలంటే మనకు అవుట్ పాస్ ఇస్తారు గేట్ దగ్గర, అది లిమిటెడ్ ఉంటుంది ఫర్ అవర్ సేఫ్టీ. థ్యాంక్ యూ.
స్టూడెంట్ సేఫ్టీ రిగార్డింగ్ ఎలాంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు బాయ్స్ హాస్టల్లో? మనది ఏంటంటే ఇప్పుడు బాయ్స్ అని లేదు, బాయ్స్ అండ్ గర్ల్స్ రెండు కంపేర్ చేసుకోవచ్చు. మనకేంటంటే యాంటీ డ్రగ్, ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చేసి బయట బాగా గంజాయి వాటికి అలవాటు అవుతారు. దీంట్లో వచ్చేసి బై 6 o'clock మనకు అవుట్ పాస్ క్లోజ్ అయిపోతుంది. 9:30 వరకు లిమిట్ ఉంటుంది. వాళ్ళు 9:30 వరకు లోపలికి రావచ్చు. 9:30 తర్వాత నాట్ అలౌడ్. పేరెంట్స్ ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని రావాలి. ఇంకోటి వచ్చేసి యాంటీ డ్రగ్, యాంటీ ర్యాగింగ్ అని ఉంది మన దగ్గర. వీటిల్లో ఏంటంటే మెయిన్ మనకు టీం ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా ఎనీ టైం 24/7 ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నా కానీ, లేకపోతే ఏదైనా డ్రగ్ కానీ ఆల్కహాల్ ఏదైనా తీసుకుంటున్నట్టు హాస్టల్స్లో కానీ కాలేజ్ ప్రెమిసెస్లో కానీ ఏదైనా వచ్చిందనుకోండి, మనకు ఒకసారి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఎవరు ఏంది అని డీటెయిల్స్ కూడా బయటికి చెప్పాము. వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుంది, లైక్ సస్పెండింగా, లేకపోతే తీసుకుపోయి హయ్యర్ కమిటీ దగ్గర మేనేజ్మెంట్ దగ్గర ప్రొవైడ్ చేయాలన్నా అని అది మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. నేను కూడా అందులో మెంబర్ని, అందుకని మెన్షన్ చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.